ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి ఎన్జీఓ నాటకం. రచన ఆచార్య ఆత్రేయ. నిర్వహణ డాక్టర్ వై సరోజా నిర్మల, ఎన్ హైమవతి. ఇందులో కె విద్యాసాగర్, జె శ్రీధర్, బివి సత్యవతి, కె సూర్యనారాయణ, టి రామచంద్రరావు, మల్లాది భాస్కర్, వై మల్లికార్జునం, బి నగరాజారావు, ఎస్వి రంగాచార్యులు, ఆర్ఎల్ నాయక్, జి పెరుమాళ్లు పాల్గొన్నారు. వినండి ఎన్జీఓ నాటకం. అరే, అంత హడావిడి వచ్చింది గోపి, కాస్త చూసి రారాదు? అది కాదు వదినా, మద్రాస్ అంతా చచ్చి చెడి తిరిగి ఇల్లు చూసొచ్చాను. ఇల్లే? మనకే? ఎక్కడా? పక్క వీధిలోనే. మంచిలేనా? బాగుందా? ఓ పెద్ద ఇల్లు, ఎలక్ట్రిక్ లైట్స్, కుళాయి, ఇంటి ముందు కావలసినంత స్థలం, తోట. ఓహో, పెద్ద బంగళా అనుకో. నిజంగా? హరిశ్చంద్రుడి సాక్షి. ఇంతకు ఖాళీగా ఉందా? ఖాళీగా లేకుంటే ఎందుకు చెప్తాను. కానీ ఆ ఇంట్లో కాపురం ఉండాలంటే కొన్ని షరతులకు కట్టుబడి ఉండాలి. షరతులే? ఏమనుకున్నావు మరి? ఏమిటా షరతులు? చెప్పు బాబు, విందాం. అనుకూలంగా ఉంటే చూద్దాం. ఈ చాలీ చాలని కొంపంలో ఎన్నాళ్ళని చస్తాం? ఆ షరతులు ఏమిటంటే వదినా, అద్దె 30 రూపాయలు, రసీదు 10 రూపాయలకు మాత్రమే ఇస్తారట. మిగతా 20 బ్లాకు డబ్బు. ఆ ఇంటికి ప్రత్యేకంగా కుళాయి లేదు. ఆ కాంపౌండ్ లోనే ఉన్న యజమానుల బంగళా వెనుకున్న కుళాయి ఉపయోగించుకోవాలట. బంగళా ముందున్న తోటలో పిల్లలు తిరగకూడదు, పూలు కోయకూడదు. రాత్రి 10 గంటల మీద లైట్లు ఆర్పివేస్తారు, బంగ్లా గేటు వేసేస్తారు. ఇంటికి వచ్చేవాళ్ళు ఆ లోపుగానే రావాలి. బ్రహ్మచారులు ఎవ్వరూ ఉండకూడదు. సినిమాల్లో డ్రామాల్లో పనిచేసే వాళ్ళైతే అస్సలు ఇవ్వరట. 500 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. అందుకు రసీదు పత్రం ఏమీ ఉండదు. అది విన్నావా వదినా షరతులు? బావున్నాయి. ఈ షరతులకు మనుషులెవ్వరూ ఉండలేరు. దెయ్యాలేమైనా ఉంటాయేమో. అరే, నిజం భలే గ్రహించావు వదినా. ఆ ఇంట్లో దెయ్యం ఉంది. ఏమిటి గోపి, నిజంగా దెయ్యమే కొంపతీసి? అవునుదినా, ఆ ఇంట్లో ఒక పోర్షన్ లో పెద్ద దెయ్యం ఉంది. వద్దులే బాబు, మనకా కొంప వద్దు, దెయ్యం చేతుల్లో చావు వద్దు. ఏ అర్ధరాత్రిలోనూ గొంతు పీసుకేస్తే ఏం కావాలి? మీ అన్నయ్య కూడా ఉండ్రాయే ఇంట్లో. ఆయనకా ఆఫీసే, పెళ్ళాం, బిడ్డలును. ఏంటోదినా అట్లా గాబరా పడతావు? దెయ్యం కోసం భయపడి ఈ ఇంట్లో కాదు, ఈ మోటార్ షెడ్డులో, ఈ మురుక్కాలవ కంపులో ఈ దోమలతో చద్దామంటావా? మరి దీనికన్నా దెయ్యం చేతుల్లో చావడం మేలు కాదు. అబ్బబ్బబ్బా, ఒక్క పెట్టేస్తోంది. అసలు గాలిదేవుడి ఇంట్లోకి రావాలంటేనే జంకుతాడుగా. బయట కూడా గాలి లేదాయే, వర్షం వస్తుందో ఏమో. వర్షం వస్తే అప్పుడు ఉంటుంది మనకి చావు. అది కాదు వదినా, అసలు ఈ ఇంట్లో దెయ్యం లేదనా నీ అభిప్రాయం? చాలే నీ అఘాయిత్యం. ఇంతకాలం కాపురం ఉన్నాం, నేనొక్కరోజు చూడలేదే దెయ్యాన్ని. నేను ప్రతిరోజు చూస్తున్నాను వదినా. నీకు తెలుసా, అన్నయ్య కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. ఏమిటా వేళాకోళం? నాతో ఒక్కసారైనా చెప్పలేదే మీ అన్నయ్య? అన్నయ్యకు నెలకొకసారి కనిపిస్తుందట ఆ దెయ్యం. ఆఫీసు నుంచి జీతం పట్టుకురాగానే వాకిట్లో హాజరు. అందుకేనేమో బాబు, ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి అందరికీ ఒకటే రోగాలు. పెద్దవాడికా దగ్గు పట్టుకుందా? ఆ పసుకునికి వాయువు తగిలిందా? నాకా నానాటికి కాళ్ళు చేతులు చచ్చిపడిపోతున్నాయి. వద్దు బాబు, ఇల్లు మార్చేద్దాం అంటే వింటారా? నా మీద ఎగిరెగిరి పడతారు. బంగ్లాలొస్తాయా మన బతుక్కి అని. పాపం ఆ డాక్టర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు ఇల్లు మార్చేయండి అని. బంగ్లా లేకపోతే పోయే, దెయ్యాల్లేని కొంపైనా దొరకకూడదు భగవంతుడా. పిచ్చి వదినా, నువ్వు భ్రమపడుతున్నావు. పట్నంలో మన లాంటి వాడు కాపురం ఉండే ప్రతి అద్దె కొంప ఒక దెయ్యం కొంపే. తెలుసా? అందులో ఎలాంటి దెయ్యాలు? పట్టపగలు కనపడే దెయ్యాలు, కార్లలో తిరిగే దెయ్యాలు,
లక్షలు కోట్లు బ్యాంకుల్లో దాచిపెట్టుకు చచ్చే దెయ్యాలు, మాట్లాడే దెయ్యాలు. వదినా వదినా. డాక్టర్ గారు నమస్తే. రండి డాక్టర్ గారు. నమస్తే గోపి. అబ్బా హెల్ హారిబుల్. ఇంకా మీరు ఇంట్లో కాపురం ఎలా ఉంటున్నారో తెలియడం లేదు. మాకు తెలిస్తేనే మీకు తెలియడానికి. ఇంటి ముందు మురుక్కాలో మూయించమని ఎన్నిసార్లు చెప్పాను, మరీ ముక్కులు పగిలిపోతున్నాయి. నోనో ఏం లాభం లేదు. ఎందుకు లేదండి డాక్టర్ గారు, మురుక్కాలో మూయిస్తే మాకు రోగాలు ఎలా వస్తాయి? రోగాలు రాకపోతే డాక్టర్లు ఏం కావాలి? అదే నిజమే. అవును, నాన్నగారు ఎక్కడ? బయట వరండాలో పడుకున్నారు. ఏమిటి వరండాలోనా? నోనో, దిస్ వన్ డూ. పారాలిసిస్ పేషెంట్ తీసుకెళ్లి బయట వరండాలో పడుకోబెడతారటయ్యా, అది ఈ వాతావరణంలో. మీరా మాత్రం శ్రద్ధ తీసుకోకపోతే నేను ఎంత వైద్యం చేసి ఏమీ లాభం లేదు. ఛీ ఛీ ఛీ, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. నాన్నా నాన్నా, డాక్టర్ గారు, డాక్టర్ గారు, నాన్న డాక్టర్ గారు వచ్చారు, ఇంట్లో ఉన్నారు, మిమ్మల్ని చూడటానికి వచ్చారు, రండి. అమ్మా ఇదిగో చూడు, నేను ఎన్ని మందులు ఇచ్చినా ఏమీ లాభం లేదు. మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆరోగ్యాల గురించి మంచి ఆహారం పుచ్చుకోవాలి, దోమతెరలు వాడాలి. అన్నిటికంటే ముందు ఈ ఇంటి ముందు మురిక్కాలు మూయించాలి. డాక్టర్ గారు దయచేసి ఆ మాట కాస్త ఈ మోటార్ షెడ్ అద్దెకిచ్చి 30 రూపాయలు కాజేస్తున్నాడే ఆ మహారాజు చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. బేష్, మీకు పుణ్యం ఉంటుంది. ఆ మురిక్కాలను మీరే మోయించండి అనలేదు. మరేం చేయమంటారండి? ఈ మోటార్ షెడ్ ని ఇల్లుగా మార్చి నెల పుట్టగానే అడ్వాన్స్ గా 30 రూపాయలు కాజేస్తున్నా అతను ఒక లక్షాధికారి. 50 లక్షల గట్టి సొమ్ము ఇనపెట్టులో మురుగుతుంది, పలకరించే దిక్కులేక. ఆయన ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? లంకంత కొంప. అందులో ఎందరున్నారో తెలుసా? 5గురు. 5గురికి 50 గదులు. కూర్చోటానికి ఒక గది, నుంచోటానికి ఒక గది, పడుకోవటానికి ఒక గది. రీడింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్డింగ్ రూమ్, స్లీపింగ్ రూమ్, వంకాయ రూమ్, టెంకాయ రూమ్. ఆయనకేం పట్టిందండి ఈ మురుక్కలా మూయించాలని? ఆయనకు కావాల్సిందల్లా నెల తిరగగానే అద్దె. కాపురం ఉన్నవాడు ఊపిరి తిరగక చస్తే, రోగాలతో కుళ్ళిపోతే. గోపి, ఎందుకు బాబు అలా కేకలేస్తావు? కేకలేంటి వదినా, కడుపు మంట. ఈ 4 మాటలు ఆయన్నే అడగలేకపోయావు. ఆయన్నేంటి, ఆయన బాబుని అడుగుతా. సమయం కోసం చూస్తున్నాను గాని. ఏదండి తాతగారు, మెల్లగా లేచి నిలబడి చూద్దాం. నెమ్మదిగా, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. దానికి ఆ 3 ముళ్ళు పడుతుందంటారా? దేనికి? ఆయన గోడ అయింది. దానికి పెళ్లి కాకుంటే ప్రపంచమంతా మునిగిపోతుంది అనుకుంటాడు. ఎవరికయ్యా? నా అక్కయ్యకు పెళ్లిడి మించిపోతుందట, అది ఆయన ఏడుపు. నిన్నటి నుంచి ఈ కొత్త జబ్బోటి కూడా పట్టుకుంది. ఇంతకీ ఎక్కడ అమ్మాయి? ఎప్పుడు అగుపించలేదే. మా మేనమావ గారి ఇంట్లో ఉందిలేండి. ఈ కొంపలో కాదు, ఈ మోటార్ షెడ్ లో ఎందరైనా ఉంటాం, ఇప్పటికే చస్తుంటే. గోపి, ఇలారా. ఏ ఎందుకురా అట్లా కసురుతావు? నా కోసం మీరేమీ బాధపడనక్కర్లా. నాకు ఈ మందులు మాకులు అక్కర్లా. నేనింక బతికుండి ఏం చెయ్యాలి? దాని మెళ్ళో ఆ 3 ముళ్ళు పడితే పడకుంటే చూసారా డాక్టర్ గారు, వాడు ఏమంటున్నాడో చూసారా? గోపి, నువ్వు ఊరుకో అబ్బాయి, రోగులతో అంత గట్టిగా అరుస్తావే. తాతగారు ఏం పర్వాలేదు, రంగనాథం కావలసిన ప్రయత్నం అంతా చేస్తూనే ఉన్నాడు. తొందరలో జరిగిపోతుందండి. మీరేమీ మనసు కలత పెట్టుకోకండి, జబ్బు ఇంకా అధికమవుతుంది. అయితే అవుతుంది. నేను ఎప్పటికైనా రాలిపోవలసిన వాడినేగా. ఇప్పుడే పోతే ఎవరికి ఏ బాధ ఉండదు. ముసలి వాళ్ళని చూస్తే కుర్రాడకలా అనిపిస్తుందమ్మా. ఏం చేయమంటారండి? ఏ లక్షాధికారులకో రావాల్సిన సమస్యలు జబ్బులు మాకే రావాలి. ఏం చేస్తాం బాబు, విధట. పచ్చడి మెతుకులు తిని ఆ కుర్చీలు కంటుకుపోయి గుమస్తా చాకరీ చేస్తే వచ్చింది ఈ రోగం. రవంత మంచి తిండికి నోచుకుంటే ఎందుకు వస్తాయి ఇన్ని రోగాలు? దానికి ఆయనంటే ఏం లాభం బాబు? ఎవరిని ఏమీ అనాలా, మన బ్రతుకులకు ఏడుస్తున్నా. అవును నాయనా, ఏడుస్తున్నారు. నేను చేసిన పాపానికి మీరందరూ ఏడుస్తున్నారు. అవును డాక్టర్ గారు, ఏమేవో చెప్పాలని ఉంది, చెప్తాను, వింటారా? వినండి, మీరన్నా వినండి. అబ్బా, మీరేమీ చెప్పనక్కర్లేదు, ఊరుకోండి. అది కాదు, వాడిని చూడండి,
ఈ వయస్సులో వాడికి బ్రతుకు మీద ఇంత అసహ్యం కలిగిందంటే ఎవరు కారణం? నేనే. ఆ అమ్మాయిని చూడండి, ఈ వయస్సులో అలా పారిపోయిందంటే ఎవరు కారణం? నేనే. ఉన్నా లేకున్నా, తిన్నా పస్తున్నా వాడిని పెద్దవాడిని చదివించేసరికి నా శక్తి అంతా ఉడిగిపోయింది. పెళ్ళాన్నలు ఉన్న చివరి నగదాకా అమ్మి చదివించాను. ఆ వచ్చే 50 రూపాయలతో అంతకన్నా ఏం చెయ్యను. నా కర్మగాలి అంత చదివినా వాడు మళ్ళా నాలాగే గుమాస్తా కావాల్సి వచ్చింది. చచ్చి చెడి 50 రూపాయలు తెచ్చుకునే గతే పట్టింది. ఆ పెద్ద పిల్ల పెళ్లి కోసం నా పెన్షన్ కూడా అమ్ముకున్నాను. అందుకు నేనే కారణం, నేనే. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎవరు? నువ్వుటాయి రంగనాథం. నీకెన్నిసార్లు చెప్పాను ఈ మర్యాదలు గారులు మానుకోమని? ఒరే, ఎంత క్లాస్మేట్ అయినా నువ్వొక లీడింగ్ డాక్టర్వి, నేను గుమాస్తానే కదరా. గుమస్తా ఏమిట్రా? నువ్వు ఒక ఆఫీసర్వి. ఆఫీసర్ కన్నా ఇంకా పెద్ద పేరు నాన్ గెజెటెడ్ ఆఫీసర్. నాన్ గెజిటెడ్ ఆఫీసర్. ఇదిగోరా మా ఆఫీసర్ తనం. హోంవర్క్ రా బ్రదరు. స్కూల్ కుర్రాళ్ల కన్నా అన్యాయం. పగలంతా చచ్చింది కాక ఇంటికొచ్చిన ఇదే కంపు. దాని విషయం సూళ్ళూరుపేటలో ఏదో సంబంధం. ఒరే, నేనంతా మాట్లాడతాగా, మీరెళ్ళి పడుకోండి. అలాగే నాన్న, తొందరలో ఏర్పాటు చేసేద్దాం. రామశాస్త్రి గారు చెల్లెమ్మని చూడటానికి వెళ్ళారు, ఇప్పుడే వస్తారు. అన్ని మాట్లాడదాం నాన్న. రామశాస్త్రి గారి అబ్బాయి అట్లా ఏమన్నా చదువుకున్నాడా? బిఏ చదువుతున్నాడు. మంచి సంబంధం రా. కానివ్వండి. దానికి ఆ 3 ముళ్ళు పడిందనిపిస్తే అలాగేలేండి, మీరెళ్ళి పడుకోండి. చిన్నవాడిని చూస్తారా అండి? చిన్నవాడికి ఏమిటి? 2 రోజులుగా జ్వరం వస్తుందని చెప్పాను కదా, ఏమని అడుగుతారేంటండి? చూసారా డాక్టర్ గారు, ఆఫీస్కి వెళ్తే ఇంటి విషయం పూర్తిగా మర్చిపోతారు. ఓహో, అదే. ఇంకా తగ్గలేదు? రే, ఎలా తగ్గుతుందిరా, ఊరికే దబాయిస్తున్నావు. అమ్మా నువ్వెళ్ళు. ఇదిగో రంగా, నీతో కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. నువ్వు చదువు సంధ్యాలైన బ్రూట్లా ప్రవర్తిస్తే మాత్రం లాభం లేదు. రోజు రోజుకి ఆవిడలో అలా నెత్తురు చచ్చిపోతుంటే బ్రూట్లా నువ్వు. రే, నన్ను ఏం చేయమంటావురా? వారం రోజులైంది టానిక్ రాసిచ్చి. ఇంతవరకు నువ్వు ఆ విషయం ఏమన్నా పట్టించుకున్నావు? కనీసం మంచి ఆహారం అన్నా ఇప్పించావుట్రా ఆవిడికి? పాలు పండ్లు. ఆగరా ఆగరా బ్రదరు. ఏమిటి ఆగరా? ఈ డంజన్లో పడేసి పెడితే 24 గంటలు ఆ పిల్లలు ఆవిడ ఏం కావాలని? ఆ ముందు మురుక్కాలవ కంపు నీ ముక్కులకు ఎప్పుడైనా తగులుతుందా? ఆగరా తమ్ముడు, ఆగు. ఇంతకన్నా మురుక్కాలాలు చూశానురా నేను. ఇలా రా, ఇలా రారా. అదేమిటో చూసావా? గుడిసెలు. అందులో మనలాంటి మనుషులే కాపురం ఉన్నారా భాయ్. అక్కడికి వెళ్ళావంటే వాళ్ళ ఇంటి చుట్టే కాదురా, ఇల్లు ఒళ్ళు అంతా మురుక్కాలవే, తెలుసా? ఏం చేస్తానా బ్రదర్, ఇలా 100కి 90 మంది బతుకుతున్నారు. ఏమంటావు? ఏడ్చినట్లుంది. రాజకీయాలు ఏకరు పెడుతున్నావే, వాళ్ళని చూసి తృప్తి పడతావా? లేదురా బాబు, లేదు. తృప్తి పడితే ఎంతో బాగుండేదిరా, అది లేదు. ఇలా రారా, ఇలా రా. ఆ కోటీశ్వరుడి బంగ్లా చూసి అసూయ పడతాను. ఈ పూరిపాకను చూసి గర్వపడతాను రా. ఆ కోటీశ్వరుడి స్థాయిలో బతకాలని ఉబలాట పడతాను. ఈ పూరిగుడిసెలో వాడు నాలా బతికితే ఓర్వలేనరా. ఆ బంగళా, ఈ పూరిపాక, వీటి మధ్య అడకత్తెరలో పోకలా నలిగిపోతున్న బతుకురా బాబు నాది. బాగానే ఉంది నీ ఉపన్యాసం. అయితే ఆవిడ ఆ పిల్లలు ఇలా అనారోగ్యంగా కలకాలం. మరి మీరెందుకు ఉండం? మేము ఆరోగ్యంగా ఉంటే మీ బతుకేం కావాలి? ఆహా, పర్వాలా. అన్నదమ్ములిద్దరూ ఒకటే ప్రశ్న అడిగారు. మా కోసం మీరు అనారోగ్యం తెచ్చుకుంటున్నారన్నమాట. లేదురా, మీకోసం కాదురా. వీలు లేక, గతి లేక. నా సంపాదన ఎంతో తెలుసా? సుమారు 80 అనుకుంటాను. ఆహా, ప్రభుత్వం వీటి పరిస్థితులను ఆలోచించి కనికరించి ఇచ్చే డేర్నెస్ అలవెన్స్ తో కూడా. అందులో ఇంటికి దీన్ని నువ్వు ఇల్లుని ఒప్పుకుంటావో లేదో నీ ఆరోగ్య శాస్త్ర ప్రకారం. పశువుల పాక అని కూడా ఒప్పుకోను. సర్లేవాయ్, నువ్వు ఒప్పుకుంటే కార్పొరేషన్ ఒప్పుకున్నది, ఇల్లు గలాయన ఒప్పుకున్నాడు, ఉన్న మేము ఇల్లనే చెప్పుకుంటున్నాం. అది అలా వదిలేసే. ఈ ఇంటికి 30 రూపాయలు అద్దె. మిగతా ఎంత ఉందిరా బ్రదరు? అంటావేరా? ఆరోగ్య శాస్త్రానికి అర్థశాస్త్రంతో పనిలేదే. ఊరికే నువ్వు ఈ ఆరోగ్య సూత్రాలు ఏకరవ పెడితే సరిపోయిందా? రూపాయలు అణాలు పైసలు రా బ్రదర్ బతుకంటే.
రంగనాథం, రంగనాథం. ఎవరు? నేను రామశాస్త్రిని. ఓహో, రామశాస్త్రి గారా? రండి రండి రండి, దయచేయండి, కూర్చోండి. ఎప్పుడు రావడం? ఈ బండికే వచ్చా. ఓ, ఏమో సీత, శాస్త్రి గారు వచ్చారు. ఏమండి, ఊళ్ళో అందరూ కులాసానా? అందరూ కులాసాగానే ఉన్నారు. మీ మేనమామ మిమ్మల్ని చాలా విచారించారు. అలాగా? చాలా యోగ్యుడండి. పాప ఎంత మర్యాద, ఎంత ఆప్యాయత. ఇదిగో మీ మేనమామ గారు ఇచ్చిన ఉత్తరం. కానివ్వండి, కాళ్ళు కడుక్కోండి. ఏమో నీళ్లు పడరా? అయింది, భోంచేసి వచ్చాను. అక్కర్లేదమ్మా. ఎక్కడ భోంచేశారు? ఇంటికెళ్ళి స్నానం సంధ్య చేసుకుని భోంచేసి వస్తున్నా. అలాగా? ఏమండి, ఏమిటి విశేషాలు? విశేషాలకేమున్నాయి? అమ్మాయిని చూసారా? బాగుంది. వెళ్ళిందెందుకు మరి, అబ్బాయిని కూడా తీసుకెళ్లాను. అబ్బాయిని అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి చూసుకున్నారు. ఇద్దరికి సమ్మతమైనట్టే ఉంది. శుభం. మరి నాన్నగారు ఎక్కడా? అడుగో పడుకున్నారు. రే గోపి, నాన్నతో వెళ్ళి చెప్పరా శాస్త్రి గారు వచ్చారని. ఎందుకు, మనమే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. అక్కర్లేదులేండి, నాన్నే ఇటు వస్తారు. రే గోపి, వెళ్ళి తీసుకురారా. నాన్నగారికి అదొక్కటే చింత అయిపోయిందండి. అవును పాపం, పెద్దవారైపోయారు. ఆ అమ్మాయి పెళ్లి కాస్త అయిందనిపిస్తే. తొందరపడితే అవుతుందా? కాలం కలిసి రావద్దు. అది నిజమే. నాన్నా, నాన్నా, రామశాస్త్రి గారు. శాస్త్రి గారా? ఎప్పుడొచ్చారు? ఈ రోజే వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏదో చాలా సంతోషం శాస్త్రి గారు. చిన్ననాటి స్నేహం బాంధవ్యం కూడా అవుతుంది. శుభస్య శీఘ్రం. ఏదో అయిపోయింది అనిపించండి. అది ఒక ఇల్లాలై. అమ్మాయిని చూసారా? అబ్బాయి కూడా చూపించాను. ఇంకేం మరి, ముహూర్తం చూడండి. మాదేం అభ్యంతరం ఉంది? మరి మాదేనా ఏమిటి అభ్యంతరం? అంతేగా. అంటే అబ్బాయి విషయం కాస్త ఆలోచించండి. అబ్బాయి విషయం అంటే వాడికి ఇంకా పై చదువు చదవాలని ఉందట. అయితే ఇప్పుడల్లా పెళ్లి చేసుకోడా? అబ్బే, అది కాదు. మాకేమో ఇంకా వాడిని చదివించే అవకాశం లేదు. ఇప్పటికే చాలా వరకు సంసారం వాడిని చదువుకొని చితికిపోయింది. అసలు వాడు పెళ్లి అక్కర్లేదంటున్నాడు అనుకోండి. శాస్త్రి గారు, అలా అయితే అతన్ని అనవసరంగా శ్రమ పెట్టకండి పాపం. గోపి, అది సామాన్యంగా కాలేజీ కుర్రాళ్ళందరూ అనే మాటలేండి. పెళ్లి అక్కర్లేదంటాం అదో ఫ్యాషన్ అయిపోయింది. వాడు ఒకటే పాయింట్ చెప్తున్నాడండి. నా పై చదువు సాగే అవకాశం ఏమన్నా ఉండేట్టయితే. అంటే మీ అభిప్రాయం? అభిప్రాయానికి ఏముంది? ఆ చదువుకు కావాల్సిన డబ్బంతా మనం ఇచ్చుకోవాలి, అంతే కదండి? గోపి, నువ్వు ఊరుకో, నీకెందుకు? వాడు అనుకునే చదువంతా సాగాలంటే కనీసం 10,000 కావాలి. రేపు వాడేదో పెద్ద ఉద్యోగం చేస్తే మీ అమ్మాయిగా సుఖపడేది. అవునవును, మీ పిల్లాడే సుఖపడ్డు పాపం. ఒరే గోపి, నువ్వు ఊరుకో, వెళ్ళవు తనకి. మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారో తీసుకొచ్చి సమర్పించండి, కట్నం నాకెందుకు. ఊరుకో బాబు, అంత ఊరుకుండకూడదు. శాస్త్రి గారు, నా మాట వినండి. మా స్థితిగతులు మీకు తెలియంది కాదు. మీరే బాగా ఆలోచించండి, తర్వాత మీ ఇష్టం. శాస్త్రి గారు, ఎక్కడన్నా ఒక బ్యాంక్ చూడండి. దేనికి? అమావాస్య నాడు బయలుదేరదాం కొల్లగొట్టడానికి. మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నాడే అబ్బాయి. విడ్డూరం ఏముంది, యథార్థం. శాస్త్రి గారు, ఆ పిల్ల కుంకతో ఏమిటిలండి? మన ఇద్దరం చిన్నతనంలో ఒకటిగా అధ్యయనం చేసుకున్నాం. మంచి సాంప్రదాయక కుటుంబాలు. చిన్ననాటి స్నేహం వృధా పోనివ్వకండి. నా మాట కాస్త మన్నించండి. నేనేమో కాటికి కాడు చాచుకున్నాను. దాని మెళ్ళో ఆ 3 ముళ్ళు పడితే హాయిగా కళ్ళు మూసేస్తాను. నన్ను చూసైనా మీరు చూడండి, మీరింతలా చెప్పాలా? నాకే అభ్యంతరం లేదు. అమ్మాయి రత్నం లాంటిది, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లే. కానీ అబ్బాయి మరీ మొండి పట్టు పడుతున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. మనవాళ్లురా, మంచి సంబంధం రా అని ఎంతో చెప్పాను. వాడొక్కడు నానా ఆగసాట్లు పడి 4 కాసులు తెచ్చివేస్తుంటే ఈ సంసారం గడవడమే కష్టంగా ఉంది. నీకు తెలియంది కాదు. నేను వాళ్ళకి పెట్టింది ఏమీ లేదండి. రెక్కలాడితే ఉంది, లేకుంటే లేదు.
ఈ స్థితిలో నాన్న మీరు ఊరుకోండి. మత్స్య నీదేమిట్రా? నాన్న ఏమిటా నైత్యం? ఎందుకలా ప్రాధాన్యపడతావు? నువ్వు నోరు మొయ్యి, ముందు నోరు మొయ్యి. శాస్త్రి గారు 10,000 రూపాయలు 10,000 అడగడం. 10,000 కాదు, 10 దమ్మిడి అయినా ఇవ్వలేం. అలాగని ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఉంటావుట్రా? ఉంటాం. ఏ సరేలే, వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఏవైనా సరే కట్నం ఇవ్వటానికి వీల్లేదు. కట్నం కడితే చేసుకునే మగధీరుడు ఈయన ఒక్కడే కాదు. అదే దీన్ని మీరు కట్నంగా భావిస్తారనే నా భయం. కట్నం ఎందుకండి? చీ, నీచం. మరి ఈ 10,000ను మీ భాషలో ఏమంటారండి? విద్య కోసం అడుగుతున్నాం. విద్యాహీనుడైన పురుషుడు పశువుతో సమానం కాదు. ఆడదాని ద్వారా డబ్బు సంపాదించేవాడు భోగంవాడు కాదు. గోపి గోపి, అందరికీ కోపాలే. పోనీ నాకెందుకు, ఎక్కడి నుంచి తెస్తారో తెచ్చివ్వండి. మరి ఇంట్లో పప్పు గింజ లేదు, మంచి గుడ్డ పీలికి లేదు, 1,000 కట్నాలు ఇద్దాం. అయితే రంగనాథం ఏమంటావు? అనడానికేముంది, మీకు తెలియంది మీరే ఆలోచించండి. మేం ఆలోచించేదేముంది, మీరే నిర్ణయించండి. మీకు 10,000 ఏం పెద్దండి? మీ కళ్ళకలా అగుపిస్తున్నందుకు చాలా సంతోషం. ఒక్క గుడ్డల వ్యాపారం లైసెన్స్ లో వస్తుంది 4,000 కావాలన్నా. శాస్త్రి గారు, అలా లంచాలు తీసుకునే పక్షంలో మీ దాకా వచ్చేవాళ్ళం కాదండి. మీరు చాలా నీచంగా భావిస్తున్నారు, క్షమించండి. మీరు చేస్తున్నారని కాల్సుమా, గడించే మార్గం చెప్పాను. చాలా సంతోషం, దయచేయండి. అయితే మన సంబంధం ఏమీ అక్కర్లేదు. శాస్త్రి గారు, నిజం చెప్పాల్సి వస్తే ఆ 10,000 రూపాయలే ఉంటే మా అమ్మాయినే చదివించి మీ అబ్బాయిని మా అమ్మాయి కాళ్ల చుట్టూ తిరిగేటట్టు చేసుకోగలం, తెలిసిందా? ఇంకా చెప్పాల్సి వస్తే ఆ 10,000 ఒక ఇనపెట్టిలో పెట్టి మీ అబ్బాయికి బదులు ఆ ఇనపెట్టిగా పెళ్లి చేసేవాళ్ళం, తెలిసిందా? ఇక మీరు వెళ్ళొచ్చు, దయచేయవచ్చు. ఒరే ఏమిట్రా ఆ కోతలు? సరే, నేను వస్తానండి. శాస్త్రి గారు, సీత. ఏంటండి అలా చూస్తున్నారు? సీత, ఏంటండి, ఎందుకలా చేతులు వణుకుతున్నాయి? అవును, వణుకుతున్నాయి. సీత, మన పెళ్లి రోజు నీ జ్ఞాపకం ఉందా? ఇప్పుడు ఎందుకండి ఆ విషయం? నీ జ్ఞాపకం ఉండదు. నువ్వప్పుడు చిన్న పిల్లవి, నేను ఇంకా చదువుతున్నాను. నువ్వు ఆ రోజు కమ్మగా కష్టాలెరుగని కంఠంతో వీణమిటుతూ పాడుతున్నావు. విన్నాను, నాకు అదోలా అనిపించింది. పెళ్లి చేసుకోవాలని అనిపించింది. నేనప్పుడు కవిత్వం రాసేవాణ్ణి. నేను పాటలు రాస్తుంటే నువ్వు పాడుతూ ఉంటే ఇద్దరం కలిసి ఏదో స్వర్గలోకానికి తేలిపోదామని అనిపించింది. 4 సంవత్సరాలన్నా కాలేదు. ఆ ఆశలన్నీ పోయినాయి. నీ కంఠంలో కమ్మదనము పోయింది. నా కవిత్వం నాశనం అయిపోయింది. బ్రతుకే బండబారిపోయింది. ఏమిటండి, ఊరుకోరు? సీత, ఆ బంగళా, ఆ 3 అంతస్తుల మేడ ఎప్పుడన్నా వెన్నెల్లో చూసావా నువ్వు? ఎందుకు? చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? బాగుందనిపిస్తుంది. అంతేనా? అలా ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం జీవితంలో ఉండగలమా అనిపించదు? బాగుంది. ప్రపంచంలో అందరికీ బంగ్లాలొస్తాయా? అందరూ లక్షాధికారులు అవుతారా? ఊరికే ఆశపడితే ఏం లాభం? బంగళాలు లక్షలు అక్కర్లేదు. హాయిగా ఒక్క రోజైనా ఏ చీకు చింత లేకుండా ఉండే కాలం వస్తుందా మన బతుకుల్లో? లేదు సీత, లేదు. అదిగో మళ్ళీ మీరు ఊరుకోరు? సీత. ఎవరు? అయ్యగారు ఉన్నారమ్మా. ఏ? కలెక్టర్ గారు పిలుచుకురమ్మన్నారు, అర్జెంట్ పని ఉందట. ఆఫీసు రాత్రి 8 గంటలకు ఆఫీస్ ఏమిట్రా? గుడ్డల లైసెన్సులు, సిమెంట్ పర్మిట్ల అప్లికేషన్ పట్టుకుని వెంటనే రమ్మన్నారండి. సరే సరే, ఇదిగో వస్తున్నా. సీత, కానీ గానుగెద్దు గంత కట్టు. అదేంటి? అంటే ఆ కోటు అందుకోమని. ఇదిగో. సీత, ఈ కోట్ ఎందుకు తగిలిస్తానో తెలుసా? ఏమో, నాకేం తెలుసు. ఇదిగో, ఈ షర్టు చిరుగు దాచిపెట్టడానికి. ఇది మన బతుకు, ఇది మన గొప్ప గౌరవం. మబ్బులేసుకున్నాయి, వర్షం వస్తుందేమో. గొడుగు పట్టుకెళ్ళండి. ఆ గొడుగు ఉన్నా ఒకటే,
లేకున్నా ఒకటే. సార్, ఏమిట్రా? పాపం ఆ దయాల్ సేటు తమ కోసం మళ్లీ పంపినాడండి. ఆ హోల్సేల్ వ్యాపారం లైసెన్స్ కావాలట. మంచి చెడ్డ తెలిసినోడు సార్, మిమ్మల్ని అన్యాయం చేయడు. ఇటువంటి విషయాల్లో మంచి చేయి సార్. సర్లే పో. సార్, మీకు తెలియందే ఉంది, పిల్లా జల్లా గలోళ్ళు మడికట్టు కూర్చుంటే ఏం లాభం చెప్పండి. సర్లేరా, నీకెందుకు, నువ్వు వెళ్ళు. అలాగే అలాగే నేను చెప్తాను సార్, వస్తాను సార్. పిల్ల జల్లా కలవాడిని మడిగట్టు కూర్చుంటే లాభం లేదు. ఏమిటండి మీలో మీరు? చావాలా బతకాలా అన్నదే సమస్య. లంచం తీసుకోవటం పాపం, చావడం అంతకన్నా పాపం. పిల్ల జల్లా గలవాడిని మడికట్టు కూర్చుంటే లాభం లేదు. అవును, మడికట్టు కూర్చుంటే లాభం లేదు, మడికట్టు కూర్చుంటే లాభం లేదు. సీత, నేను బయటికి వెళ్ళొస్తాను. రంగనాథం గారు, రంగనాథం గారు. ఎవరండి? నేనేనండి, శర్మని. శర్మో కర్మో. కాస్త నోరు తగ్గించుకో బాబు, ఆయన లేరండి. ఏమమ్మా, ఆ వైపు బసారా ఖాళీ చేయాలని 4 రోజులైంది చెప్పి, మీరింకా ఇలాగే ఉన్నారు. పాపం వాళ్ళ అవతల తొందరపడుతున్నారు. మీ వారు వస్తే కాస్త చెప్పండి. ఏ వైపు వస్తారా వదినా? ఏమో బాబు, నాకేం తెలుసు. ఏమండి శర్మ గారు, మీరు లోపలికి రండి. రండి, ఇప్పుడు చెప్పండి, ఏ వైపు వస్తారా అండి? అదిగో ఆ ముసలాయిని పడుకోబెట్టి ఉన్నారే, అది. ఎందుకు ఖాళీ చేయాలి? ఎందుకంటే వేరే ఇంకోరు వస్తున్నారు అందులో కాపరానికి. ఏంటి, వసారాలోనే? అద్దొరకెందరికి వస్తున్నారు. అదేమిటండి, ఇచ్చే వాళ్ళకన్నా ఉండక్కర్లా ఇంగితం? తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చే వాళ్ళకేమొచ్చిందయ్యా? అలాగని వసారాలో కాపురాలు పెడతారా? మేం పెడుతున్నావా? తలదాచుకోవటానికి కాస్తంత నీడ లేదండి. ఏదో కొంచెం తోటివ్వండి అని కాళ్ళా వేళా పడితే ఇవ్వకుండా ఏం చేస్తాం? అయ్యో పాపం, ఎంత కనికరమండి మీ గుప్తా గారికి. వాళ్లను దయతలిచి ఆ వసారా ఇస్తున్నారన్నమాట, అంతేకాని డబ్బు చేసుకోవడానికి కాదు. నువ్వు కుర్రాడివి, నీకెందుకు ఇదంతా? మీ అన్నయ్యతో చెప్పు. ఇక చెప్పేదేమీ లేదు, ఖాళీ చేయడానికి వీల్లేదు, దర్శాలు. అంతేనా? అంతే అంతే అంతే. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. గుప్తా గారితో పేచీలు పడటం అంత మంచిది కాదు. ఏమీ పర్వాలేదు, ఆయన రమ్మని మాట్లాడతాం. ఏమిటి దౌర్జన్యం ఆయన ఇంట్లో ఉండి? ఆహా, ఆయన ఇల్లు అద్దె ఇస్తున్నాం. శృతి మించిందే. మీ డబ్బు కక్కుర్తి మించలా? బాబు గోపి, ఎందుకయ్యా మనకంత మాటలు? ఊరుకోరాదు. ఏం పర్వాలేదు వదినా, ఏంటి ఆయన తల తీసేది? సరే, అదే చూస్తారుగా, వస్తా. అమ్మా అమ్మా. వాడెవరు? పాలవాళ్లా ఉన్నాడు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఆ పాలు తీసుకురావడం? డబ్బు కోసం వచ్చినట్లున్నాడయ్యా. అమ్మా, ఎన్నమ్మా? వారింట్లో లేరయ్యా, రేప్రా. అదేమమ్మా, ఎన్ని రోజులు కదా చెప్తారు ఈ మాదిరి? మీకుదా న్యాయమా చెప్పండి? 1 మాసం 2 మాసం మొదటి తేదీ కూడా వచ్చి పూడిసింది. సరేనయ్యా, ఏం చేస్తావు? రేపు తప్పకుండా. ఏం రేపమ్మా? ఆయన ఎప్పుడుదా ఇంట్లో ఉంటాడు? నీకెందుకయ్యా, రేపు నువ్వు వచ్చేటప్పటికి తీసి ఉంచుతాగా. ఏమి రేపు 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 అని నెలలదా గడిచిపోయింది. మాకు బిడ్డలు పాపలు ఉంటారు, అద్దా మీరు గమనం ఉంచుకోవాలా? మహారాజులు మీరుదా ఇట్ట చేస్తే ఎట్టమ్మా? ఏడ్చినట్టుంది. నీకు మేం మహారాజులమే. ఇదిగోనమ్మా, ఇన్నాళ్ళుగా చూస్తూనే రేపు ఇవ్వకుంటే మర్యాదగా ఉండదు. ఇదిగో, నేను నిజం చెప్తా విను. నీకు కష్టంగా ఉన్నా సరే, రేపు గీపు అంతా వట్టిది. నీకిప్పట్లో డబ్బు రాదు. గోపి, అదన్నాగా మొదటి తేదీ కూడా వచ్చి పూడిసింది, ఇంకా కాదంటే? మొదటి తేదీనే అయిపోయింది. ఉన్న విషయం చెప్తున్నా, నువ్వు నాలుక పీక్కున్నా గొంతు చించుకున్నా లాభం లేదు. ఇదేనయ్యా మర్యాద? పాలు తాగినప్పుడులా బుద్ధే. ఆయన ఆఫీస్ ఎక్కడో చెప్పమ్మా, పోయి తగులుకుంటాము. నువ్వు సత్యాగ్రహం చేసినా లేనిదానికి ఏం చేస్తాడు? అయితే నామల్దానా? కాదు, చచ్చేలోగా ఇస్తాం తప్పకుండా. నిండా బాగుంది. ఇదేనా మర్యాదయ్యా? బిడ్డలు కదా పాలు కోరుతారు, పాపమని పోస్తుమే ఇట్ట ఎగేస్తారనుకుంటే సుక్క పోస్తుమా? మళ్ళా అంతా చదువుకున్నోళ్ళు కాఫీ తాగుతురు, కాఫీలు. దుడ్డు ఎట్ట రాదో నేనుగా చూస్తున్నాను. ఏమిటయ్యా గోపి, ఏమిటి పని? ఏం చేశాను వదినా? సత్యం చెప్పాను. ఏం సత్యమో సత్యం. మరీ ఇంత తొందర అయితే ఎలా చెప్పు? పెద్దదాన్ని,
నేనున్నానే, నేను ఆ మాట చెప్పలేకనా ఊరుకుంది. ముందు వెనుక ఏమైనా ఆలోచించావా గోపి? పసికందుల్ని పస్తు పెట్టి చంపుతానంటావా? వదినా, రేపు వాడు పాలు తీసుకురాడు. పిల్లల గతి ఏం కావాలో ఆలోచించావా? ఆ పసికొనకు పాలేం చేయాలి? భగవంతుడా, అసలే రోగిష్టులు. పాలు కూడా లేకుంటే వాళ్ళేం కావాలి? నువ్వు నేను అయితే సరే, నోరు లేని పిల్లల్ని ఏదో సత్యమని పస్తులు మార్చి చంపుతానంటావా? వదినా, బుద్ధి గడ్డితుంది. కాదు, నీకు పిచ్చెక్కుతుంది. ఎందుకు నాయనా ఏడుస్తావు? ఊరుకో. చచ్చేలోపు తీరుస్తామా ఈ అప్పులు? ఒక్కరోజు నా హాయిగా నిద్రపోతామా? లేదు, లేదు. మన బతుకులు ఇంతే. ఏడిస్తే తీరుతుందా చెప్పు? చస్తే తీరుతుంది. గోపి ఆగరాయ్, వర్షం వస్తుంది చూడు. వర్షం వస్తుంది. పాపాయి చూడదు. సీతా, అయ్యో, ఏమిటండి ముద్దగా తడిసిపోయారే? వర్షం వెలిసేంత వరకు కాస్త ఆగి రారాదు? ఇది టవల్ తీసుకోండి, తుడుచుకోండి. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, ఏం లేదు, ఊరుకో. వేరే బట్టలు వేసుకోండి. చూడండి, పూర్తిగా తడిసిపోయారు. నేను తడిస్తే మీకేమే? జేబులో తడిసిపోలేదు, భద్రంగా ఉన్నాయి. భద్రంగానే తీసుకొచ్చాను. అన్నయ్య, ఏంటి ఆ మూటలేంటి? బట్టల మూటలు. రే అబ్బాయి, అవి లోపల తీసుకురాలా? అవి తడవలేదుగా. అరే, బట్టలు ఎవరికి ఇవన్నీ? మీకే. కొన్నావా? వదినా, చూడు, నీకు కావాల్సిన చీరలు, పిల్లలకు చొక్కా గుడ్డలు కూడా చాలా కొన్నారే, అందుకే ఈరోజు వర్షం దంచేస్తోంది. అన్నయ్య, ఇవి అప్పు చేసి పప్పు భోజనం కాదు కదా? అప్పు కాదురా, అంతకన్నా ఘోరం. అయిపోయిందిరా, అయిపోయింది. అది కాస్త అయిపోయిందిరా. ఇక నేను అందరిలాగే తల ఉంచుకొని నడవాల్సింది. ఇక నేను న్యాయాన్ని పెట్టెలో పెట్టి తాళం వేయాల్సిందే. ఇక నేను కూడా పైసా పాటకు తగతిన్ ఆడాల్సిందేరా. అయిపోయిందిరా. గోపి, కడుపు మాడి చస్తున్నా నైతిక బలంతో రొమ్మును విరుచుకొని బతికాన్రా ఇన్నాళ్ళు. ఇక బతకాలేను, చావాలేను. బతికి చచ్చినట్టే. అన్నయ్య, ఏం జరిగింది అన్నయ్య? గడ్డి తిన్నాను. గడ్డి ఇదిగోరా డబ్బు, తీసుకోండి, సంతోషించండి, హాయిగా ఉండండి. పెళ్లిళ్ళు చేసుకుంటారో, కట్నాలు ఇస్తారో, చదువుకుంటారో, ఏం చేస్తారో చేయండి రా. నా నీతిని అమ్ముకున్నా నేను గడించగలిగింది ఇంతేరా. తీసుకోండి రా, లంచం. నీతిని అమ్మి తెచ్చిన బిచ్చం రా, తీసుకోండి. అన్నయ్య వద్దన్నయ్య, పస్తులు ఉంటాం కానీ వద్దు. చస్తాం, చిరిగిన పీడలతో బ్రతుకుతాం, అంతేకాని నువ్వు ఈ పని ఎందుకు చేసావు అన్నయ్య? మాకు సంతోషం చేసావా? నీ అంతరాత్మను చంపితే మాకు ఆనందం అనుకున్నావా అన్నయ్య? చెప్పన్నయ్య. గోపి, ఇది మీ తప్పు కాదు, నా తప్పు కాదురా. ఊరుకో. అయిపోయిందిరా, అయిపోయింది. ఒక్క విషబిందువు రక్తంలో ప్రవేశించింది. ఇక ఏడు చేయాలరా. ఊరుకో. అన్నయ్య, వద్దన్నయ్య, వద్దు. ఈ సొమ్ము మనకొద్దు, ఇచ్చేస్తాను. నేను వెళ్ళి తిప్పిచ్చేస్తాను. చెప్పన్నయ్య, చెప్పు. గోపి, ఆగు. లేదన్నయ్య, చెప్పు. ఇది ఎవరితో చెప్పన్నయ్య? నా మీద ఒట్టు, చెప్పు. ఈ బట్టలు ఎవరివి? దయాల్ సేటివి. ఈ డబ్బు? అది ఇంకా తిప్పి ఇవ్వలేనురా, మన చెయ్యి మించిపోయింది. ఎందుకు? అది వచ్చిన దారి మనకి అగమ్య గోచరం రా. సరే, అయితే వీటి సంగతి నేను చూసుకుంటాను. రంగనాథం. ఎవరు? నేన్రా,
ఏమిట్రా అన్నదమ్ములిద్దరూ ఈ రోజే మహాటింపోలో ఉన్నారు? మావాడు అగుపించాడా నీకు? చాలాసేపు అయిందిలే కనిపించి. అదేమిట్రా వాడి చేత ఏదో వ్యాపారం పెట్టించినట్టుంది నువ్వు. ఏం వ్యాపారం? బస్టాండ్ల దగ్గర పళ్ళపొడి పొట్లాలు అమ్ముతున్నాడే. మావాడే గోపి? అవునరా. నువ్వు సరిగ్గా చూసావా? చూడ్డమేమిటి, మాట్లాడితేను. నీకు బుద్ధి లేదురా. అయింది, నన్నే అన్నావు ఆ మాట. మరి మాట్లాడానంటావే ఎముకలు విరగదన్నాక. ఎందుకు వచ్చిందిలే వాడి జోలికెళ్ళటం. మందలించేవాడే కాని నువ్వే ఆ వ్యాపారం పెట్టించావేమో అని అనిపించింది. అనుకున్నావు? అవునరా, అవును. మేమంటే అంత తేలికైపోయాం రా నీకు. నేనేమన్నాను రా? రే, ఎంత వెధవ బతుకుతున్నా బస్టాండ్ల వద్ద పళ్ళపొడి పొట్లాలమ్మే గతి పట్టలేదురా నీ దయవల్ల. ఊరికే తమాషాగా అన్నదాన్ని నువ్వు ఎంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదురా. తమాషాకే ఉంది, యథార్థం కూడా అంతే. ఏ డబ్బు గలవారో కట్టెలు మోసుకొస్తే సింప్లిసిటీ అంటారు, అదే మాబోటి వాళ్ళైతే గతి లేదు అంటారు. అంతేగా? సత్యం చెప్పావు. నువ్వు అలా ఫీల్ అవుతావో లేదో చూద్దామనే ఆ ముక్క అన్నాను. మనకి ఎంత చెడ్డా కొంత ప్రెస్టీజ్ అంటూ ఏడుస్తుంది కదా. నీ కలీగ్స్ చూశారనుకో, అప్పుడు నీ ప్రెస్టీజ్ ఏం కావాలి? అది కాస్త ఆలోచించి ఆ గోపిని మందలించమని చెప్పడానికే వచ్చానురా, వేరే విధంగా అనుకో కదా. అబ్బే, మరి నేను వస్తాను. నమస్కారం డాక్టర్ గారు. ఏం గోపి, పళ్ళపొడి వ్యాపారంలో ఏమాత్రం లాభం ఏంటి? నేను ఒక 10,000 గడించిన రోజు అందరూ భేష్ అంటారులేండి. అవునులే. రైట్, నేను వస్తారా? కాలేజ్ జీతం కట్టావు? లేదు. ఇంటి అద్దె ఇచ్చావు? లేదు. నేను ఎప్పుడురా నీకు డబ్బు ఇచ్చింది? రాత్రి. ఎందుకు ఇచ్చాను? ఆ 2 పనులకు. మరి ఎందుకు చేయలేదు? మన మంచికే. ఓహో, మన మంచికే చేసావన్నమాట. మమ్మల్ని అంతా ఉద్ధరించాలని చేసావురా. వీలైతే అనుకూలిస్తే ఉద్ధరిద్దామని. అంత పెద్దవాడివయ్యో. ఇంకే ఈనాటికి నాకు మాటకు మాట బదులు చెప్పేవాడివయ్యావు. సర్లేరా, నా తప్పు ఏమీ లేదు కనుక చెప్తున్నా. మైనార్ ఇంకా మాట్లాడుతున్నాడు. తప్పేమీ లేదట. లేదు లేదు, మా బతుకులు కాస్త నడివీధిలో వేస్తూ నువ్వు. నేనేం చేశాను? ఏం చేసావా? బస్టాండ్ లో పళ్ళపొడి పొట్లాలు అమ్మలేదు? అవును. అవును, ఇంకా జవాబు చెప్తాడు. సిగ్గులే, మర్యాదలే. వెధవ బతుకు. ఇంటింటికి పోయి అడుక్కు తినలేకపోయావు. నేను చేసినంత నీచమైన పని అని నాకు తెలీదు. తెలీదు, జవాబు చెప్పడానికి తెలిసే. అసలు కాలేజ్ జీతం ఎందుకు కట్టలేదా? నాకు ఇష్టం లేదు. ఏమిటి ఇష్టం లేదు? ఆ కాలేజీ చదువు. అది చేరక ముందు ఏడవలేకపోయావు? అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసిందా? అంతకన్నా పళ్ళపొడి అమ్మడమే మంచిదని. అవును. రస్కల్, మాటకు మాట సమాధానం చెప్తావు నువ్వు. నా పరువు తీస్తావు కదా. ఏమిటండి పిల్లనలా కొడుతున్నారు? ఊరుకోండి. నువ్వేనే దీనికి అంతటికి కారణం. రంగా, గోపి, ఏమిట్రా ఇది? బా, మరి అంత ఒళ్ళు తెలియని కోపం అయితే ఎలా చెప్పండి? మాట్లాడమంటే నీకు పళ్ళు ఉడతాయి. ఏమిట్రా అది రంగా? ఎందుకురా అమ్మాయి మీద అలా అరుస్తావు? ఏమొచ్చిందిరా? ఏం లేదు నాన్న, నువ్వెందుకు వచ్చావు? నువ్వు వెళ్ళి పడుకో. అవును, ఎందుకురా వాడు అరుస్తున్నాడు? చావలేక బతకలేక. అంత కష్టం ఎందుకు వచ్చిందిరా ఇప్పుడు? ఆ ఇళ్ళని ఎందుకు అలా ఏడిపిస్తావు? చస్తే ఏడుస్తారో ఏడవరా అని. అన్నయ్య, నాన్నతో ఎందుకు అలాంటి మాటలు? నాన్న, నువ్వు వెళ్ళి పడుకోనన్నా. ఏమీ లేదు, అన్నయ్య కొంచెం కోపంగా ఉన్నాడంతే. కొట్టాడా? కొడితే కొట్టాడు, అన్నయ్యగా. నువ్వు వెళ్ళి పడుకో. ఏమిట్రా రంగా ఇది? వాడినలా రోజుకొకసారి నా చవ బాధేస్తావు ఎందుకు చెప్పు? వాడి మేనమావ ఇంటికైనా పంపించకపోయావా నీకంత కష్టంగా ఉంటే? నేను కొట్టింది ఒకటే కనిపిస్తుంది నీకు. వాడేం చేశాడో అడుగు. ఏం చేశాడ్రా? ఏం చెయ్యాలా? బజార్లో బస్ స్టాండ్ దగ్గర పళ్ళపొడి పొట్లాలు అమ్ముతున్నాడు వాడు. సిగ్గు లేకపోతే సరే వేధావా. అవునా గోపి? అవునన్నా. నీకు రాను రాను ఇవేం పాడు బుద్ధులు పుడుతున్నాయిరా? పాడు బుద్ధులు కావనన్నా, 4 కాసులు గడించే బుద్ధులు. వేడ్చినట్టే ఉంది. మన వంశం ఏమిటి? మన తాహత ఏమిటి? చెడబుట్టావు కదరా. నీకు ఇదేం కర్మరా? వాడేదో చాకరీ చేసి నానా అగచాట్లు పడి తెచ్చి పడేస్తుంటే తిరిగి చదువుకోవడానికి నీకేమిరా? నేను బతికుండగానే ఇదెక్కడి అప్రదిస్తారా? సరేలే నాన్న, ఇక చెయ్యంలే. నువ్వు వెళ్ళి పడుకో. గోపి, వాడిని ఏడిపించకురా. ఆఫీస్ నుంచి ఏ అర్ధరాత్రికో వస్తాడు. అసలు వాడిని కాస్త సుఖంగా ఉండనీరా. ఆ 4 గడియలు నా మాట వినరా. అలాగేలే నాన్న, నువ్వు వెళ్ళి పడుకో. పద పద. అన్నయ్య,
భోజనానికి లే అన్నయ్య. అన్నయ్య, నేను చేసింది తప్పే. అనవసరంగా వదిని బాధ పెడుతున్నాం. ఉదయం ఎప్పుడో తిన్నది. ఒరే గోపి, నీకు నిజంగా చదవాలని లేదేనరా? అన్నయ్య, ఇప్పుడు మళ్ళా ఎందుకు గొడవ? భోంచేసి మళ్ళీ మాట్లాడుకుందాం. లే అన్నయ్య. పర్వాలేదురా, నిజం చెప్పు. చదవాలని లేకపోవడం కాదన్నయ్య. ఎలా చదవమంటాను చెప్పు? గోపి, నిన్ను ఇన్ని అగచాట్లు పెడుతూ ఎందుకు చెప్పు ఈ చదువు? నాకు మతిపోతుందన్నయ్య. నా ఉద్దేశం ఒక్కటే అన్నయ్య, చదివి విజ్ఞానం గడించిన మానవుడైన వాడికి అవసరమే. కానీ అంతకన్నా బ్రతకడం ముఖ్యం. సంసారం నానాటికి నరకమైపోతోంది. ఏ వ్యాపారం అన్నా చేసి 4 కాసులు తెచ్చివేస్తే ఈ సంసారాన్ని కాస్త సుఖంగా లాగ్గలనేమోనని నా ఆశ. అంతకన్నా వేరే ఏం లేదు. అలాగని పళ్ళపొడి పొట్లాలమ్మే కర్మ ఏమిట్రా మనకి? అందులో తప్పేంటన్నయ్యా? పెట్టుబడికి డబ్బే ఉంటే గౌరవం అనుకునే పెద్ద వ్యాపారమే చేసేవాణ్ణి. ఈ యమయాతన కంటే ఇంటింటికి తీసుకెళ్లి అప్పడాలమ్మడం మేరనిపిస్తోందన్నయ్యా. నా బాధ నువ్వు గ్రహిస్తావనుకుంటాను. మనం పస్తులన్నా పడి ఉండాలి గాని ఇలాంటి పనులు మాత్రం చేయకూడదు. అంతేనా అన్నయ్య? ఇదేగా మన ప్రెస్టేజీ. పిల్లల రోగాలతో కుళ్ళిపోతూ ఉండొచ్చు. వాళ్ళకు 2 చొక్కాలన్నా లేకపోవచ్చు. అప్పులు వాళ్ళు నానా బూతులు తిట్టచ్చు. ఈ మురుక్కాలవ కంపులో, ఈ కారు షెడ్లో బ్రతకచ్చు. జీవితంలో సుఖం అనేది ఏ కోసమైనా లేకపోవచ్చు. ఇలా చింతతో తిండి లేక, విశ్రాంతి లేక పనిచేసి చివికి చావచ్చు. నీతిని అమ్ముకోవచ్చు. గోపి, అవును, కూలివాళ్ళు మనకంటే నయమన్నాయా. వాడు నలుగురుంటే నలుగురు పనిచేస్తారు, తెస్తారు, తింటారు, లేదా పస్తుంటారు. కానీ మనం అలా కాదు. ఒక్కడు సంపాదించాలి, ఇందరం బ్రతకాలి. ఆడది ఇల్లు వదిలిపెట్టకూడదు. ఇంటి పని తప్ప వేరే ఇంకేం చేయకూడదు. తెల్ల చొక్కాలు వేయాలి, మంచి చీరలు కట్టాలి, ఆ డబ్బు గల వాళ్ళతో మనుషులు మనిపించుకోవాలి. అంతేనా? చాలా అన్నయ్య, నన్ను చంపుకు తిన్నట్టు అన్నయ్య. భోంచేసాళ్ళు. కడుపు నిండిపోయిందిరా. అన్నయ్య. ఏమిటి బాబు అది? వెళ్ళు బాబు, వెళ్ళు. ఆయన్ని తీసుకురా గోపి. నా తండ్రివి కదూ, వెళ్ళు నాయనా. ఆయన కోపం వచ్చినా దుఃఖం వచ్చినా అంతే. వెళ్ళు బాబువి కదూ. ఎందుకు నా భయం? ఈ రోజల్లా ఒకటే చావు జపం చేస్తున్నారు. మాటంటే చస్తామని. ఈ దీంట్లో ఆయన ఏం చేసుకుంటారో బాబు. వదినా, ఊరుకో వదినా. అన్నయ్య ఏం చేసుకోడు. చచ్చిపోవడం అంటే అంత సులభమా? ఎవరయ్యా ఇంట్లో? మనుష్యులు. ఆహా, మనుష్యులేనా? ఓటర్ల లిస్టుతో పరుగెత్తుకొచ్చేటప్పుడు ఏమనుకున్నారు గుప్తా గారు? ఏమో శర్మ, ఈయన గారు ఓటు ఇస్తేనే కదా మనం గెలిచింది. లేదు, మీ జాతకాల్లో రాసుండి గెలిచారు. సరే శర్మ, అడుగు, నిలబడతావే? ఏమయ్యా, మీ అన్నయ్య ఇంట్లో లేడు. ఇంటి అద్దె ఇచ్చిళ్ళాడా? లేదంటే లేదని. ఇచ్చి వెళ్ళలేదనా, అసలు లేదనా? రెండూ లేదు. చూచారంటే జవాబులు. జవాబులు చూడటం ఏమిటయ్యా, వినాలి అని. సరే, నేను అడిగిన వాటికి జవాబులు చెప్పండి. నువ్వు అడిగిన వాటికి మేం చెప్పడం ఏమిటి? ఏమిటబ్బాయి, భలే దబాయిస్తున్నావే. ఏమిటి నువ్వు అడిగేది? ఏది అడుగు. ఏమయ్యా అలా నవ్వుతావు? ఏం లేదు గుప్తా గారు, మీ బ్లాక్ మార్కెట్ బొజ్జను చూసి. ఇదిగో మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. చేయకపోతే పోలీసుల్ని పిలుస్తారు. అంతేనా? సరే గాని గుప్తా గారు, మేము ఇంట్లో చేరేటప్పుడు మీరేం చెప్పారు? ఏం చెప్పాము? అద్దె 1వ తారీఖున తప్పకుండా ఇచ్చి తీరాలన్నాం. అంతేనా? ఎలక్ట్రిక్ లైట్లు వేయిస్తామన్నా? ఎలక్ట్రిక్ లైట్లు అన్నారా లేదా? ఇదిగో అబ్బాయి, ఒక్కడే మాట చెప్తున్నా. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేదా ఖాళీ చేయండి, అంతే. బాగుంది. మీకు కనుక ఇండియా ప్రధానమంత్రి పదవి ఇస్తే, మీ పరిపాలన ఈ ఇంటి పరిపాలనలాగా ఉండి ప్రజలందరూ ఏడిస్తే, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే ఇండియానే ఖాళీ చేయండి అని ప్రజలకు చెప్తారా? ప్రజలు మహానేర్చవలేవయ్యా ఈ ఎంగిలి మొక్కలు. కాసు చేయని వెధవలంతా ప్రజలు. ఇదిగో, ఆ మాట నాతో అంటే అన్నారు కానీ పబ్లిక్ గా అనకండి. అసలు అందాక వస్తే మేమంతా ఎవరమయ్యా? ప్రజలం కావు. కడుపు చేత పట్టుకుని చదువు సంధ్య లేకుండా గొర్రెల మందల్లో గొడ్లలా బ్రతుకుతుంటే కొంకలేనా ప్రజలు? మేం ప్రజలం కావు. కానే కారు. మీరు ప్రజలు కారు, మీరు మనుషులు కారు. ఆ గొర్రెల మందల్ని దోపిడీ చేసుకుంటుండే తోడేళ్లు, ఆ గొడ్లతో బండ చాకిరీ చేయించుకుని పొట్ట నింపుకుంటున్న సోమరిపోతులు.
వాళ్ళ అజ్ఞానం మీద వ్యాపారం చేస్తున్న రాక్షసులు, మృగాలు, దొంగలు. ఏం కూర్చోవరా? అబ్బా శర్మ, పద పద, మనం పోలీస్ స్టేషన్ పద. వదినా, వదినా. నిద్రే. అయ్యో బాబు, ఎవరు కొట్టారు? ఎవరు కొట్టలేదు వదినా. ఏం లేదు, ఏం లేదు. గుప్తా గారు వచ్చారు, ఆయన చేతికర్ర తిప్పుతుంటే తగిలింది అంతే. జానడింట్లో మూరెడి కట్టాని ఈ ఇంట్లోకి వచ్చి ఆయన కర్ర తిప్పడమే. చూడు, పెద్ద గాయమైందో ఏమో, ఆసుపత్రి కన్నా వెళ్ళు. గుప్తా గారు తన బంగ్లా అనుకున్నారులే వదినా. ఎందుకొచ్చింది? డబ్బుందే, ఇచ్చేరాదు. ఇచ్చేవాడిని, కానీ కానీ ఏమిటా న్యాయం? తాను చెప్పింది ఒక్కటి చేయకుండా అద్దె మాత్రం దోచేస్తాడు నెల తప్పకముందే. ఏమో బాబు, ఈ రోజన్నీ దెబ్బలు, తిట్లు, గోలగా ఉంది. నాకేమిటో భయం వేస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లారో ఏమో. అలా బీచ్కి వెళ్ళుంటాడులే వదినా. బీచ్కే? బాబు, నువ్వన్నా కాస్త వెళ్ళి చూసిరా. నాకెందుకు సముద్రం మాట అంటే గుబేలుమంటుంది. మొన్న కూడా ఎవరో. వెళ్ళు బాబు, వెళ్ళు. నా బాబు కదూ. ఇంట్లో నువ్వు ఒక్కరితో ఉండగలవా? నాకేం వచ్చిందయ్యా, రోజు ఉండడల్లా. అది కాదు వదినా, ఈ రోజు నా కోసం పోలీసులు వస్తే రావచ్చు. పోలీసులే? నీకోసమే? నువ్వేం భయపడకు వదినా. ఇంట్లో లేనని చెప్పు. ఇల్లంతా తనిఖీ చేసుకుంటే చేసుకొని ఊరుకో. ఇంట్లో నేను వచ్చేస్తాను, సరేనా? అలాగే, నువ్వు వెళ్ళరా బాబు. వస్తాను. సీతా, సీతా. వచ్చారా? అరే, ఎందుకలా వణికిపోతున్నావు? అయ్యో, ఏమైంది? ఆ చెమట్లేమిటి? ఏం లేదు. వీడెక్కడ? నీకోసం వెళ్ళాడు. ఇంతవరకు ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడే. ఎవరి నోట విన్నా వీడి మాటగానే ఉంది. ఏమని? ఈ ఇల్లు గల ఆయన గుప్తాన్ని వీడు కొట్టేట, పెద్ద గాయం తగిలిందట. ఆయన కారులో వేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారట. అయ్యో అన్యాయమా, ఇదేం కాలం అండి? ఏ గుప్తా గాని మనవాడు కొట్టాడా? వాళ్ళ నోళ్లు పడిపోను, తెలిసే అంటున్నారా? అయ్యో కాకి మోక. ఏమిటే నీ అఘాయిత్యం? మరి ఏమిటండి, ఆయనే మనవాడి తల చిల్లు పడేటట్లు కొట్టి పైగా ఈ అఘాత్యం ఏంటండి? గుప్తా ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు. పోనీ ఆ కూడా వచ్చిన శర్మను అడగకూడదండి. శర్మ వాడు పైసా ఇస్తే ఏ గడ్డైనా తింటాడు. అయితే ఇక మన గతి ఏం కావాలండి? గోపిని పోలీసులు పట్టుకుపోతారా? వాళ్ళన్నా న్యాయం చూడరా? మీరన్నా వెళ్ళి చెప్పండి. పాపం ఇంకా నుంచున్నారేంటండి? ఎవరికి వెళ్ళి చెప్పమన్నావే? ఆ పోలీసులకు. మనం ముందుగా వెళ్ళి చెప్పుకోవడం దేనికి? రాని, అందరం వెళదాం. నేను వెళ్తాను. జైల్లో హాయిగా ఇదిగో తీసుకో డబ్బు. నా మాట వినండి, ఈ పాపిష్టి సొమ్ము మనకు అక్కర్లేదు, ఇచ్చేయండి. రంగా, రంగా. ఎరా, చూసావా గోపి ఏం చేశాడో? చూసావా ఏం చేశాడు? బాపూజీ పార్కు దగ్గర ఆహార సమస్యల గురించి ఎమ్మెల్యే ఎవరో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఊరుకున్నాడా? ఆయన మాట్లాడినంతసేపు వెధవ అడ్డుదిడ్డ ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. నాన్న, విన్నారా మీ వాడి ప్రతాపం? ఏమిట్రా? ఆ గోపిగాడే కొంపకి అగ్గి తెచ్చాడు, నా ఉద్యోగానికి నీళ్లు తెచ్చాడు. పదండి, అందరూ పదండి. అందరం ఏకంగా ఏ సముద్రంలో చూసుకుందాం. అయ్యో, వాడికి ఏమొచ్చిందిరా పాడు బుద్ధి? ఇంట్లో తిని పడుండలేక మదం పట్టి పొగరెక్కి. అవునా రే, ఇంత కూస్తే ఊరుకున్నాడరా? కాల్చి అవతల పారాలే. కాల్చి పారేస్తే ఎంతో నయం కదూ. ఇప్పుడు వీడెక్కడ్రా? ఇంకా ఎక్కడ ఉపన్యాసాలు ఇస్తున్నాడు? అదిగో వచ్చాడు ప్రబుద్ధుడు. అయిందట్రా నీ ఉపన్యాసాలు? నన్ను ఎందుకురా ఇలా చంపుకు తింటావు? ఈ ఉద్యోగంలో ఉండడం నీకు ఇష్టం లేదేమిట్రా? ముష్టెచ్చుకుని బతకాలనుందా? ఆ పిల్లలు బతకడం నీకు ఇష్టం లేదురా? చెప్పరా. ఏమిటన్నయ్యా? ప్రపంచాన్నంతా ఉద్ధరించడానికి నువ్వు పుట్టావుట్రా. ఒరే, నీ వాగుడు ఎంత దూరం పోతుందో యోచించావా? ఈ సంసారం కోసం వాడు అన్ని విధాలా చివికి చస్తూ ఉండడం చూస్తూ కూడా ఇదేం పనిరా గోపి? నాన్న, నేనేం చేశాను చెప్పన్నయ్యా? నేనేం చేశాను? ఇంకా ఏం చేశానంటావట్రా? నిన్ను నా కర్మరా, గ్రహచారం. అన్నయ్య. రంగనాథం గారు, పోలీస్ పోలీసే కనపడ్డంలే. రంగనాథం నువ్వేనా? అవును. మీ ఇల్లు తనిఖీ చేయాలి. మా ఇల్లా? మీ ఇల్లే. ఏ కానిస్టేబుల్, ఇల్లంతా సోదా చేయి. గోపి నీ తమ్ముడేనా? అవును. నిన్ను కాదా అడగడం? నేనే ఆయన తమ్ముణ్ణి. ఓహో, నువ్వే పార్టీ? టీ పార్టీ. గోపి, పరిహాసంగా ఉందే. లేకుంటే మాకు పార్టీలేంటండి? ఇంట్లో రోగాలతో చాకరీతో చస్తుంటే అసలు దినం గడవడమే కష్టంగా ఉంటే మాకు పార్టీలేంటి? ఆ మాటలే చెప్తాయి నువ్వే పార్టీ అయింది. అవును, ఉన్నది చెప్పుకోవడం కూడా పార్టీ మాటలే. సార్,
అటక మీద ఈ బొమ్మ దొరికింది సార్. ఈ బొమ్మ ఎవరిది? నాదే. ఎక్కడ కొన్నావు? కొనలేదు, నేనే గీశాను ఈ బొమ్మ. ఓహో, ఏమిటా బొమ్మ? మీకు కనపడటం లేదా? చెప్పబోయ్, నీ నోటి గుండా చెప్పించాలనే కదా. పల్లెపడుచు. ఆవిడ నెత్తి మీద ఏంటి? గడ్డి మోపు. ఆవిడ చేతిలో ఏమిటి? కొడవలి. ఆవిడ చేతిలో కొడవలి పెట్టడంలో నీ అభిప్రాయం? పల్లెపడుచు చేతిలో కొడవలుండక టెన్నిస్ రాకెట్ ఉంటుందండి. షటప్. గోపి, ఏమిట్రా ఆ కూతలు ఏమిట్రా? సార్, ఏదో కుర్రాడు తెలియక కూశాడు, మన్నించండి. నన్ను చూసేనా మన్నించండి. వాడు కుర్రాడైతే ఈ పెద్ద మనిషి ఏం చేశాడో చూడండి. ఏ కానిస్టేబుల్, ఆ కోటిలా తీసుకురా. ఈ నోట్లు ఎక్కడివి? నిన్నే అడగడం. ఈ డబ్బు ఎక్కడిదే? నాదే. నీదేనయ్యా. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటండి ఇది? ఏముంది? లంచం సొమ్ము, కరప్షన్. చూడండి, కలెక్టర్ గారి సంతకం ఉంటే. ఇది లంచం సొమ్ము. కరప్షన్ పట్టుకోవడానికి ఇలాంటి నోట్లు కొన్ని పంపుతున్నారు. ఏమయ్యా, ఇది లంచం సొమ్మేనా? పలకమే. అవును. లంచం? నువ్వేమిట్రా లంచం తీసావట్రా? అవును నాన్న. అయ్యో అయ్యో, ఇదేం కర్మరా, ఇదేం పాడుకోడ్రా. మనకెందుకురా? మనకెందుకు? మన వంశంలో లేదు కదరా, కొంపకి అగ్గి పెట్టుకున్నావు కదరా. ఊరుకో నాన్న, ఊరుకో. ఏడికే లాభం? అయిపోయింది నాన్న. పెద్దవాణ్ణి నాతో ఒక్క మాట నా చెప్పకూడదట్రా. ఇన్స్పెక్టర్ గారు నా మాట వినండి. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేశాను. 30 సంవత్సరాలు ప్రభుత్వానికి నా శక్తి అంతా ధారపోశాను. చివరికి రోగం మిగుల్చుకున్నాను, మూలపడ్డాను. నేనెన్నడూ ఈ పాడు పని అడగనండి. పసితనం, వాడు ఈ సంసారం కోసం చేశాడు. మన్నించండి, కనికరించండి. ఏం లాభం లేదండి, ఇది కలెక్టర్ గారి ఉత్తర్వు. ఏమయ్యా, ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటా. లంచం తీశాను, కక్కుర్తి పడ్డాను, నిజమే. నా పెళ్ళాం బిడ్డలు 2 పూటల తిండి తిని బతికే దానికోసం ఈ పని చేశాను. పాపమని తెలిసే చేశాను. మీరే చూడండి. ఈ సంసారం, ఈ బ్రతుకు లక్షాధికారి కావాలని చేయలేదు. నా బిడ్డలు పాలకు కూడా గతి లేకపోతే చేశాను. 80 రూపాయల జీతంతో బతకలేక చేశాను. 30 రూపాయలు ఇంటి అద్దెకిచ్చి ఇంకెలా బతకబట్టారు చెప్పండి? ఆ పసి కూరలు అలా రోగాలతో కుళ్ళి చస్తుంటే ఎలా చూస్తూ కూర్చోమంటారు? లేదు, నా హృదయం ఓర్వలేకపోయింది, నా ఓర్పు సహించలేకపోయింది. వాళ్ళని కన్నాను, నా కళ్ళ కడుపు ఊరుకోలేకపోయింది. ఏం చేయమంటారు? మీరేం చేస్తారో చేయండి, నేను సిద్ధంగానే ఉన్నాను. లంచం తీయడం నేరమని శిక్షిస్తారని తెలిసే చేశావా? అవును. నేరం? పెద్దలు, అధికారం కలవాళ్లు వేలకు వేలు లంచం తీస్తే గప్చిప్. అది నేరం కాదు, అది బయటికే రాదు. వాకిట కాపలా కాచేవాడు కడుపు మాడి కాసుకు చేయి చేస్తే అది నేరం, అది లంచం, దానికి శిక్ష. గోపి, నువ్వు ఊరుకోరా. లాభం లేదు. తప్పు చేశాం, ఒప్పుకుంటాం. జైలుకు తీసుకుపోతారా? పోదాంరా. అంతకన్నా ఏం చేసేది లేదు. ఎస్ఐ గారు, మీ ఇష్టం. మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేశాం, కదలండి. అరెస్టే? ఇద్దరిని అరెస్టే? గోపిని కూడానా? గోపిని అరెస్టా? గోపి ఏం చేశాడండి? అతన్ని ఎందుకు అరెస్టు? ఎందుకంటే గుప్తా గారిని కొట్టినందుకు, పబ్లిక్ మీటింగ్ లో అరాచకాన్ని రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చినందుకు. దేశ శాంతి భద్రతలు కాపాడడానికి అతన్ని అరెస్ట్ చేస్తున్నాం. సరే, పదండి. ఏమండి, మమ్మల్ని, ఆ పసికందుల్ని నన్ను కూడా తీసుకెళ్ళండి. మీతో పాటు ఉంటాం. మీరెక్కడుంటే అక్కడే. సీత, ఊరుకో సీత. మిమ్మల్ని తీసుకువెళ్ళడం నా చేతుల్లో ఉందా? ఎస్ఐ గారు, మీరైనా కనికరించండి. నన్ను చూసైనా కనికరించండి. నా వల్లనే ఆయన ఈ పాపం చేశారు. నన్ను పోషించడానికి, నా పిల్లల్ని పెంచడానికి. ఆయన అలాంటి వారు కాదండి. ఎన్నడూ అలా ఎప్పుడూ చేయలేదు. నా మాట నమ్మండి ఎస్ఐ గారు. మీకు ఆ డబ్బు అంతా ఇచ్చేస్తాను. ఇదిగో అంతా తీసుకోండి. ఇంకా కావలిస్తే నా పుస్తే అన్ని. కానీ ఆయన్ని కనికరించండి. ఊరుకోవమ్మా, ఏమీ లాభం లేదు. ఇది ప్రజాప్రభుత్వం. స్వరాజ్యం వచ్చిన తర్వాత మన వాళ్ళు లంచగొండితనాన్ని అణిచివేస్తున్నారు.
మీకు హృదయం లేదు? మీకు నాలాంటి అక్క చెల్లెలు లేరా? మీకు బిడ్డలు పాపలు లేరా? కదలండి ఇన్స్పెక్టర్ గారు, కాస్త ఆగండి. సీత సీత, ఎడవకు సీత, మన బతుకింతే. పాపాయి జాగ్రత్త సీత, వాడికి జ్వరం తగ్గిపోతుందిలే. డాక్టర్ గారు, రంగా, నేను జైలు నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు ఉంటారో లేదో. రంగా, రే రంగా, ఊరుకోరా, నీ పిల్లలకు నా ప్రాణం ఇస్తాను రా. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, అందరినీ జైల్లో వేయండి. పిల్లల్ని గొంతులు చంపేసి పడి చంపేయండి. ఎన్జీఓ నాటకం విన్నారు. రచన ఆచార్య ఆత్రేయ, నిర్వహణ డాక్టర్ వై సరోజా నిర్మల, ఎన్ హైమవతి. ఇందులో కె విద్యాసాగర్, జె శ్రీధర్, బివి సత్యవతి, కె సూర్యనారాయణ, టి రామచంద్రరావు, మల్లాది భాస్కర్, వై మల్లికార్జునం, బి నగరాజారావు, ఎస్వి రంగాచార్యులు, ఆర్ఎల్ నాయక్, జి పెరుమాళ్లు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.